బీఆర్ఎస్ లో మరి వారసత్వ పాలన ఎట్లా పోతుంది? పోదు కదా. కేసీఆర్ నెక్స్ట్ సీఎం. అందుకే కేసీఆర్ నెక్స్ట్ సీఎం అని మీరు చెప్పకండి సార్. ఇంకా నేను బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వేరే వాళ్ళని సీఎం డిక్లేర్ చేస్తాను కాదు కదా సార్. ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవుతాడు లేకపోతే కేటీఆర్ అవుతాడు. ఇంకా మళ్ళీ అది కేటీఆర్ ఆర్భాటం చూస్తే కేసీఆర్ కి అవకాశం వస్తది అని ఏవాడు అనుకోవట్లేదు. కేటీఆర్ చేస్తున్న ఆర్భాటం అంతా నేనే ముఖ్యమంత్రి అని మంత్రివర్గ సహచరులను కూడా ఎన్నుకున్నాడు ఆయన ఆల్రెడీ. కాబట్టి వాళ్ళంతా ఆయన కేసీఆర్ సీఎం అని చెప్తున్నాడు బహిరంగ సభలో. చెప్పక తప్పదు. పదుల సంఖ్యలో ఇప్పటికీ కేసీఆర్ గారు నేను ఒకటి చెప్పంటారా, నేను చూసిన వాళ్ళలో పదవీకాంక్ష లేని సన్ స్ట్రోక్ లేని వ్యక్తుల్లో కేటీఆర్ ఒకళ్ళు. చాలా మంది నేను దగ్గర ఇప్పుడు తండ్రి పదవి తీసుకోవాలని చాలా మందికి ఉంటా కానీ కేటీఆర్ మాత్రం ఎక్సెప్షన్. ఏ మాటకు ఆ మాట అనాలి. నేను 10 ఏళ్లలో తీసుకోవాలనుకుంటే 10 ఏళ్లలో కేసీఆర్ కూడా సిద్ధమైనాడు కరోనా సమయంలో. కానీ కేటీఆర్ మాత్రం నెవర్. ఆయనకు తండ్రి మీద చాలా అపారమైన గౌరవం. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేస్తుండగా కూడా కాల్ వస్తే ఆయన మాట్లాడిన విధానం చూస్తే తండ్రి మీద మాత్రం మిగతా పొలిటీషియన్స్ అని చాలా మందిని చూశాను ఎప్పుడు తండ్రి పదవి లాక్కుందామని ఉంది. కానీ కేటీఆర్ మాత్రం పర్సనల్లీ ఐ నో ఇట్స్ ఎక్సెప్షన్. తండ్రికి తండ్రి అంటే అపారమైన గౌరవం. నేను దాన్ని లైక్ చేస్తాను. మిగతా వాళ్ళకి సన్ స్ట్రోక్ వాళ్ళు తగులుతాయి కానీ బట్ కేసీఆర్ అంటే మాత్రం అపారమైన గౌరవం, భయం, భక్తి కేటీఆర్. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. ఒక విషయం సార్, కేసీఆర్ పదవి గుంజుకుంటాడని నేను అనలేదు. అది పరిస్థితి, అది కాదు. నేను చెప్పిన మాట అది కాదు. రెండవది సార్, తండ్రి మీద కొడుకుకు గౌరవం ఉంది అని అంటే సార్, మన దేశంలో మన సంస్కృతిలో తండ్రి కోసం అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్స్ అట్లా ఉండట్లేదు. పొలిటీషియన్స్ చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయింది, అప్పుడు రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఎంపీగా ఉండగా రిజైన్ చేయించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు పదవి గుంజుకునే స్థితిలో ఉన్నాడా? లోకేష్ చంద్రబాబు నేను అనలేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. టవరింగ్ పర్సనాలిటీస్. కేసీఆర్ అయినా చంద్రబాబు నాయుడు అయినా దే ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్. వాళ్ళ పిల్లలు వాళ్ళను డామినేట్ చేసే స్థితిలో లేరు. ఆ విషయం వాస్తవం. అఖిలేష్ యాదవ్ గుంజుకున్నాడు ములాయం సింగ్ యాదవ్ దగ్గర నుంచి. అఖిలేష్ యాదవ్ బాబాయిని తండ్రిని పక్కన పెట్టలేదా? అట్లా ఎంతమంది లేరు. బాబాయిని పెట్టిండు, తండ్రిని అయితే కాదు. తండ్రి కూడా పెట్టాడు. తండ్రి కూడా వేరే పార్టీ పోయినాడు కదా. కుమారస్వామి కాలే, దేవగౌడను కాదని వేరే పార్టీ. కుమారస్వామి బీజేపీ సపోర్ట్ తీసుకొని ముఖ్యమంత్రి కాలేదా? అయినాడు కదా. సో అవన్నీ ఇన్సిడెంట్స్ మన ముందున్నాయి. ఎస్ హరీష్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఎండోమెంట్ కాదు, కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ టవరింగ్ పర్సనాలిటీస్. చెప్పేది అన్ని కూడా వాస్తవాలకు దూరము. బరాబర్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. దీనిలో సన్ స్ట్రోక్ లేదని మీరే చెప్పారు కదా. సన్ స్ట్రోక్లు డాటర్ స్ట్రోక్లు ఏం లేవు మా పార్టీకి. బరాబర్ కేటీఆర్ గారు కూడా డాటర్ స్ట్రోక్ ఉంది, సన్ స్ట్రోక్లు ఇటీవల చూసిన ఒక పార్టీలో సన్ స్ట్రోక్ కలిగింది. మరి మాకు అటువంటి సన్ స్ట్రోక్ డాటర్ స్ట్రోక్ ఉంది అంటారా? డాటర్ స్ట్రోక్ ఉంది బీఆర్ఎస్ పెట్టారు కదా ఆల్రెడీ. డాటర్ స్ట్రోక్ అంటే కవిత ఆల్రెడీ పార్టీ పెట్టారు కదా. మరి అయిపోయి మాకు లేదు, అది కూడా లేదు, ఇది కూడా లేదంటే అరే ఆల్రెడీ పార్టీ పెట్టారు. కేటీఆర్ గారు కూడా పదే చెప్తూ వస్తున్నారు రాబోయేది కేసీఆర్ గారు ప్రభుత్వమే, కేసీఆర్ గారు ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి అవుతారని పదే చెప్తున్నారు. మళ్ళీ దీంట్లో ఇంకా డౌట్స్ ఎందుకండి? ఓకే ఎస్ సంగప్ప గారు భరత్, ఈ రోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యం ఎట్లా పెరిగిందనే విషయం కూడా మన దగ్గర ఉన్నటువంటి కామన్ మ్యాన్ నుంచి, సోషల్ మీడియా పెరిగింది కాబట్టి కామన్ మ్యాన్ నుంచి విద్యావంతుల దాకా అందరు చూస్తున్నారు. సార్ మీరు చూసిరు గతంలో యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో విదేశాల్లో పోయినప్పుడు మన దౌత్య పరిస్థితి ఎట్లుండే, దౌత్య ఎట్లుండేది. నేను అమెరికా నుండి వచ్చిన చెప్తా. రంగప్ప గారు, మోడీ గారు అమెరికాకు వచ్చిన ప్రతిసారి బస్సులలో గుజరాత్ సంగపూర్లు మనుషుల్ని తీసుకెళ్ళటం. మాట్లాడండి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మోడీ గారి వల్ల ఎంత
గౌరవం పెరిగిందని చెప్తున్నా. మోడీ గారు ఈ విషయం వ్యక్తిగతంగా చెప్తలేను. మీరు ఇంకా బ్రెయిన్ వాష్ చేయకండి సంగప్ప గారు. బ్రెయిన్ వాష్ లేదు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలే అన్న? ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొద్దా 12 ఏళ్లలో? పత్రికా సమావేశం పెట్టొద్దా? ఎన్నడైనా మాట్లాడినరా పత్రికలతోని? మన్ కీ బాత్ అని వన్ వేనేనా? మన్ కీ బాత్ అంటే వన్ వేనేనా? చెప్తూనే ఉన్నాడు కదా, ఏం చెప్పాలి? జర్నలిస్ట్ అట్లా కాదు. జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్ చేసే ప్రెస్ మీట్ పెట్టాలి. మన్మోహన్ సింగ్ గారు కనీసం ఒక 200 ప్రెస్ మీట్ పెట్టిండు. మన్మోహన్ సింగ్ గారు 200 ప్రెస్ మీట్ దీన్ని అహంకారం అంటారు సంగప్ప గారు. ప్రెస్ మీట్ పెడితే పెట్టకపోతారని కాదు, ప్రజల తరఫున ప్రశ్నించే జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పని ప్రధానమంత్రి ఉండడం మా దౌర్భాగ్యం. మధ్య ఈ కౌంటర్ ఏంది? చెప్పండి. నాకు ఇచ్చిన 1 మినిట్. మీరు అనుకున్న దాన్ని కూడా చెప్తున్నాను. ఆయన ప్రతి నెల లాస్ట్ సండే మన్ కీ బాత్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఏం చెప్పాలి కూడా చెప్తాను. మన్ కీ బాత్ లో ఒక్కడే పెడితే కూడా చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి సంగప్ప కూడా ప్రెస్ మీట్ పెడితే కూడా చెప్పాల్సింది చెప్తారు. చెప్పండి దాని వెంటనే పాస్ చేస్తారు. మీరు అందరూ ఏం చెప్తున్నారు ఇప్పుడు? హీరో ఇంతకు ముందు ఆయన మీ కేటీఆర్ గారు ఆయన పదవిలో ఉన్న రోజు ఎవరిని కూడా దగ్గర రాలేదు. ఎమ్మెల్యే ఎంపీల దగ్గర జర్నలిస్ట్ దగ్గర రానిచ్చిండు కేటీఆర్ గారు. ఈ రోజు మీరు చెప్తున్నారు ఈ రోజు పదవి పోయింది కాబట్టి ఈ రోజు రిపోర్టర్ ముందు కూర్చో పెట్టుకుని చిట్చాట్ చేస్తున్నాడు. అంతకుముందు దగ్గర ఒకరు రానిచ్చిందా కేటీఆర్ గారు? మీరు చెప్తున్నారు. తర్వాత భారతదేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ని ఆయా శాఖల నుంచి మంత్రులు చెప్తా ఉన్నారు. మీకు ఆయనే మాట్లాడుతూనే ఉంది.